ఎవరివన్ ఈరోజు పొటాటోస్తో పిల్లలకి స్నాక్స్ చేయబోతున్నానండి. చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి. ఈ పొటాటోస్ని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ 1 కప్పు, ఈ కింద నిండా ఒక రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ పొటాటో పీస్ ఉడకబెట్టుకున్న వాటిని మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్నాను పొటాటో పీసెస్ని. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ బియ్య పిండిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ పొటాటో ఒక్క నిమిషం, ఈ పొటాటో ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఈ రైస్ ఫ్లోర్లోకి వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. వీటిలో కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం వామ్ అండి. వామ్ను బాగా హ్యాండ్లో వేసుకొని బాగా రఫ్ చేసుకొని పెట్టుకున్నాను వామ్ పాలు. ఇవి మొత్తాన్ని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. వీటిలో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ గీ కానీ ఏది ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటానండి. మీ దగ్గర నెయ్యి గీ ఉంటే గీ, బటర్ ఉంటే బటర్ వేసుకోండి. ఇంకా స్పైసీ కోసం నేను ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్, ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ బాగా ప్రాపర్గా ఇంకా ఇలానే మిక్స్ చేసుకుంటా ఉన్నానండి. వీటిలో కొంచెం సెస్మీ సీడ్స్, నువ్వులు, ఇవి కూడా కొంచెం కలుపుకొని చపాతీ పిండిలాగా బాగా మసాజ్ చేసుకొని చపాతీ పిండి కలుపుకోవాలండి. వీటిని కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అంతే. ముద్దలాగా బాగా కలుపుకున్నానండి. ముద్దని ఇలా కలుపుకొని చక్రాల గిద్దరు, మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర కొంచెం పాతవి ఉన్నాయి తీసుకున్నాను. వీటిలో కొంచెం ఆయిల్ అప్లై చేసి అడుగున లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని చక్రాల్లాగా ఒత్తుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మునిగేంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ కాగిందా లేదా అని చూస్తున్నానండి. వేసిన ఆ చిన్న పలుకు కూడా పైకి వచ్చిందండి, బాగా కాగింది ఆయిల్. ఇప్పుడు చక్రం అనేది మనం ఒత్తుకోవాలి. చేస్తున్నాము. మా అమ్మగారు అయితే బాగా చేస్తుంది, నాకు కొంచెం కుదరలేదు, అందుకని ఇలా చేస్తున్నానండి. ఇలా సన్నగా పాముల్లాగా ఇలా చేస్తున్నాను. ఇలా బాండీలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం కురుకురేలాగా వస్తాయి. ఇలా కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు తీసుకున్నాను. పెరి పెరి మసాలా ఈ వేడి మీదే ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా ఫస్ట్ పొటాటో చక్రాలండి, మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు. మా అమ్మ పైన సీరియల్ చూస్తూ ఉంది, ఆ వచ్చేలోపు నేను చక్రాలు ట్రై చేశానండి. వీటిలో మిస్టేక్ ఏం జరిగిందంటే, నేను వాటర్ వేసి పొటాటో రైస్ ఫ్లోర్ని బాగా మిక్స్ చేశాను. మా అమ్మ మిల్క్ వేసి కలిపిందంటండి. దానివల్ల కొంచెం బ్రేక్ ఇట్లా అయిపోయి ఈ చక్రాలు అంటే కొంచెం వేస్ట్ అయింది. కానీ ఇలా బాగా వచ్చినాయండి పొటాటో కురుకురేలాగా. టేస్ట్ అయితే అద్భుతం అండి. కానీ ఎవరు చేసే వంట వాళ్ళే చేయాలని తెలుసుకున్నాను. మా అమ్మ చేస్తేనే చాలా బాగుంటాయి. కానీ పర్వాలేదండి, ట్రై చేశాను, కానీ టేస్ట్ చాలా బాగా వచ్చినాయి. పొటాటోతో స్నాక్స్ ఇలా కూడా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.